చిన్నారులు బాగున్నారా? ఈరోజు మీకు ఇరక్కపోయి ఇరుక్కుపోయా అనే కథ చెప్తాను, వినండి. ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తేది. దానితో పోటీ పడి ఏ జంతువు గెలిచేది కాదు. దాంతో ఎలుగుబంటికి బాగా పొగరెక్కింది. కనపడిన జంతువులల్లా పోటీకి రమ్మంటూ ఎగతాళి చేసేది. దమ్ముంటే నాతో పోటీ పడండి, లేదంటే నా కాళ్ళ మీద పడండి అని మీసాలు తిప్పుతూ తొడగొడుతూ సవాలు విసిరేది. జంతువులన్నీ తలదించుకొని వెళ్ళిపోయేవి. ఇదంతా ఒక కుందేలు చూసింది. దానికి ఎలాగైనా సరే ఎలుగుబంటి పొగరు అణచివేయాలని అనిపించింది. ఒకరోజు ఎలుగుబంటితో, మావా మావా, నేను ఎటువైపు పరిగెత్తితే నీవు కూడా అటువైపు పరిగెత్తగలవా? నా వెనకాలే నా అంత వేగంగా ఆగకుండా అరగంట పరిగెత్తగలవా అని సవాలు వేసింది. ఓస్, అదెంత పని, సరే అంది ఎలుగుబంటి. ముందు కుందేలు, వెనుక ఎలుగుబంటి పరిగెత్తటం మొదలు పెట్టాయి. కుందేలు గుట్టల చుట్టూ సరుసరుమని పరిగెత్తసాగింది. ఎలుగుబంటి కూడా అంతే వేగంగా సర్రుమని పరిగెత్తసాగింది. పరిగెత్తుతా పరిగెత్తుతా కుందేలు వేగంగా ఒక గొట్టంలోకి దూరింది. ఆ గొట్టం కుందేలు కన్నా లావుగా, ఎలుగుబంటి కన్నా సన్నగా ఉంది. ఎలుగుబంటి అదేమీ చూసుకోకుండా కుందేలు వెంటే అది కూడా సర్రుమని గొట్టంలోకి దూరింది. అంతే, దాని నడుం దగ్గర గొట్టంలో ఇరుక్కుపోయింది. అటు ముందుకు పోలేక ఇటు వెనుకకు రాలేక లబోదిబో లబోదిబో అనసాగింది. అది చూసి జంతువులన్నీ పక్కున నవ్వాయి. ఆఖరికి ఎలుగుబంటి నన్ను క్షమించండి, కాపాడండి అని వేడుకుంది. అయ్యో పాపం అని జాలిపడి జంతువులు వెనక కాళ్ళు పట్టుకొని నెమ్మదిగా బయటకు లాగాయి. ఆ రోజు నుంచి ఎలుగుబంటి వినయంగా అన్నిటితో కలిసిమెలిసి ఉండసాగింది.